హాయ్ హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుగా ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన రెసిపీ పేరు ఏంటంటే మటర్ ఆలు. అంటే పచ్చి బఠానీలు బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలండి. ఇలాగా మెత్తగా అవ్వాలి అది కొంచెం. ఈలోగా మనం నూనె పెట్టుకున్నాను, ఇక్కడ కొంచెం వేడెక్కనండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర కొంచెం, టమాటా ఒకటి, ఉప్పు, పసుపు, కారం అండి, ధనియాల పొడి, జీలకర్ర కూడాను. ఇప్పుడు ఇంకెందుకంటే ఆలస్యం, తాలింపు పెట్టుకుందాం. నూనె బాగా వేడెక్కనివ్వాలండి. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడాను చాలా బ్రౌన్ షేడ్ వచ్చినట్టుగా వేగించుకోవాలండి. జీలకర్ర బ్రౌన్ షేడ్లోకి వచ్చినాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా అది కూడాను బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకోవాలండి బాగా. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాక టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలండి. ఇవి ఇలా బాగా వేగుతున్నప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, స్పైసీ మీకు ఎంత స్పైసీ కావాలో అంత, ధనియాల పొడి చెంచా. ఇక్కడ నేను తీసుకున్నది చిన్న చెంచా కాబట్టి నేను అన్ని చెంచా వేసుకున్నానండి. ఇది కూడా బాగా వేగనివ్వాలండి. పచ్చి బఠానీలు మార్కెట్లో కూడా దొరుకుతుందండి. అలాగే అది సీజన్ అయిన తర్వాత కూడాను మనకి రెడీమేడ్ షాప్స్ ఉంటాయి కదా, అంటే డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా అవి తీసి ఉంచుతారండి. అవి కూడాను మనం స్టోర్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం అయిపోయినాక లాస్ట్లో గరం మసాలా కూడా వేయాలండి. ఇప్పుడు ఉడికిపోయింది, ఇవి ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మసాలా కూడా బాగా వేగిపోయింది, వేసుకోవాలి అంతా కూడాను. ఇలా మొత్తం వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో ఉన్న బంగాళదుంపలు మనం ఎంతైతే వేసుకున్నామో దాంట్లో సగం మట్టుగా మనం మ్యాష్ చేయాలండి బాగా. ఎందుకంటే ఇది గ్రేవీతోని మనం రోటీల్లో కానీ రైస్లోని కదా, కొంచెం బంగాళదుంప స్మాష్ అయితే దీని తాలూకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను చూసారా, అలా స్మాష్ చేసుకోవాలి. బంగాళదుంపలు స్మాష్ అయ్యాయి కదండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇగోండి ఇలా అవుతుంది. ఇది ఇలా సర్వ్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉడకడం గట్రా ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పక మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ బాయ్. I'm a rump in the dim, girl, I roll out them eyes.